శ్రీవారి ప్రసాదమైన 20 కోట్ల మంది 20 కోట్ల లడ్డు కల్తీ చేసి హిందువుల మనోభావం దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి, హిందువులకు చెప్తాయని టీడీపీ చెప్పొచ్చు. ఊళ్ళో కూడా రాష్ట్రంలో అక్కడక్కడ కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయడం జరిగింది. గోవింద నెయ్యి పాలు లేకోకుండా నెయ్యి తీశారు, దేని ద్వారా నెయ్యి వచ్చింది అనేది ప్లకార్డ్ ఫ్లెక్సీలు పెట్టారు. పాలు లేకుండా నెయ్యి వచ్చిందా, అసలు డైరీయే లేకుండా పాలు సేకరణ ఎట్లా చేస్తున్నాడు, ఇవన్నీ వాళ్ళు తేల్చి చెప్పాల్సినటువంటి మాట. తేల్చి చెప్పాలి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని తేల్చమనండి దాన్ని. ఆ రోజున లడ్డూలో కల్తీ కలిసింది అని అన్న రోజున నేను ఇదే మాట చెప్పాను. మీరు కల్తీ కలిసింది అని అన్నప్పుడు 140 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీన్ని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత మీదే. ఇది ప్రూవ్ చేయలేనటువంటి పక్షంలో మీ ప్రభుత్వం రాజీనామా చేయాలని కూడా సంవత్సరం క్రితం నేను అడిగాను. అదే మాటను ఇవాళ కూడా నేను పునరుద్ఘాటిస్తున్నా. మీకు కల్తీ జరిగింది అని అన్నది ఇప్పుడు ఆయనకి ధైర్యం ఉందో లేదో మనకు అనవసరం అండి. పాలు సేకరించాడా లేదా అనవసరం. మీకు ఇచ్చిన నెయ్యిలో కల్తీ ఉందా లేదా. ఇప్పుడు విజయవాడ కృష్ణా డైరీ ఉందండి, విజయ పాలని సప్లై చేస్తున్నారు. విజయ వాళ్ళకి గేదెలు ఉన్నాయా? నందిని డైరీ అనేది సప్లై చేస్తున్నారు, వాళ్ళకి డైరీ ఉంది, వాళ్ళకి గేదెలు ఉన్నాయా? లేకపోతే ఏపీ డైరీ అని ఒకటి ఉంది, ఏపీ డైరీకి గేదెలు ఉన్నాయా? వీళ్ళు గేదెలు ఉంటేనే పాలు అమ్ముకోవాలా? ఇవి నాకు అనవసరమైనటువంటి ఒక హిందువుగా మీకు తిరుమలకి సప్లై చేసినటువంటి నెయ్యిలో కల్తీ ఉందా లేదా, ఇది కదా తేల్చాల్సిన మాట. నాకు ఆయన ఏ పాలు ఇస్తున్నాడో నాకు అనవసరం. నేను ఇంటికి ఒక ప్యాకెట్ కొనుక్కొని వెళ్తా. విజయ డైరీ ఆయనకి గేదెలు ఉండి అమ్ముతున్నాడా, గేదెలు లేకుండా పాలు అమ్ముతున్నాడా? ఎక్కడి నుంచైనా పాలు సేకరిస్తున్నారు, అలాగే వెన్నను సేకరిస్తున్నారు, నెయ్యిని తీసుకొని ఇస్తున్నారు. వాళ్ళు గేదెలు పెంచితేనే నెయ్యి వచ్చిందా? ఇది నాకు ఒక హిందువుగా నేను మాట్లాడాల్సింది నాకు అది కాదు. మీరు ఇస్తున్నటువంటి నెయ్యిలో కల్తీ కలిసిందా కలవలేదా? ఈ నెయ్యితోనే, ఈ కల్తీ కలిసిన నెయ్యితోనే తిరుమల లడ్డు ప్రసాదాన్ని తయారు చేశారా? ఇది ఒక్కటే నేను హిందువుగా ఆలోచిస్తాను. ఆయనకు ఉన్నటువంటి గేదెలు ఉన్నాయో లేదో నాకు అనవసరమైనటువంటి మాట. 20 కోట్ల లడ్డూలు ప్రసాదంలో ఈ కల్తీ కలిసినటువంటి నెయ్యితో ప్రసాదం తయారు చేశారు అని అన్నప్పుడు ఇదే కదా చెప్పదెబ్బ కొట్టింది సుప్రీంకోర్టు. జ్ఞానం ఉండి మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఏం ఆధారం ఉండి మాట్లాడుతున్నారు అని అంటే, సిద్ధార్థ లూత్రా కూడా ఆ రోజున సుప్రీంకోర్టులో కూర్చుని అంటే ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తే ఈయన సిద్ధార్థ లూత్రా కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అపాయింట్ అయినటువంటి లాయర్లు కానీ నోరు బిక్కమొహం వేసి నోరెళ్ళబెట్టి చేతులు కట్టుకొని నిలబట్టడం వీళ్ళ వంతైంది. ఆ రోజున ఏం సమాధానం చెప్పలేవారు. ఆ తర్వాతే దీని మీద ఎవరు నోటు మాట్లాడటానికి వీల్లేదు, దీనికి సంబంధించి కమిటీని వేద్దాం అని చెప్పి సిబిఐకి సంబంధించినటువంటి ఒకరిని, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళని ఒకరిని, ఈ ధార్మిక పరమైన దీనికి సంబంధించిన వాళ్ళని ముగ్గురితో కమిటీ వేస్తే ఆ కమిటీ రిపోర్టు ఈ సిట్ అనేది ఇది రిపోర్ట్ తెలిసింది. దీనిలో ఎక్కడ జంతు అవశేషాలు లేవని, ఫిషింగ్ సంబంధించినటువంటి ఇది కానీ ఏమీ లేవని చెప్పేసి క్లియర్ గా తేల్చిన తర్వాత ఇవాళ 20 కోట్ల మంది లడ్లు తీసుకొని ఇచ్చారు, ఇది మనోభావాలు దెబ్బతిని అని అంటారు. మీరు ఒక్క ఆధారం చూపించాలి కదా. ఏ ఒక్క ఆధారం లేకుండా ఎన్డీడీబీ డైరీ చెప్పిందా? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మీరు ఇచ్చిన దీనిలోంచి అసలు తిరుపతికే వచ్చిన ప్రతి నెయ్యిని ఆ ట్యాంకర్ ని చెక్ చేసి ఇది కల్తీ ఉందా లేదా, లేకపోతే వెనక్కి పంపించే అవకాశం మీకు ఉన్నప్పుడు అది ఎందుకని ఆ పని మీరు ఎందుకని చేయలేదు? మీరు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు సప్లై చేసినటువంటి నెయ్యి శాంపిల్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఆ నెయ్యిని కదా పంపించాల్సింది. మీకు ఇప్పుడు పట్టుకున్నటువంటి నెయ్యి ఎవరి హయాంలో వచ్చినటువంటి నెయ్యి? టీడీపీ గవర్నమెంట్ లో వచ్చిన నెయ్యి. మీరు ఈ టీడీపీ హయాంలో వచ్చినటువంటి నెయ్యిలో కల్తీ జరిగితే దాన్ని ఎన్డీడీబీ దీనిలో కల్తీ ఉందని అది అలా చెబితే అది దాని కింద జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిన దానికి మీది కదా బాధ్యత. ఇది ఇంతకన్నా ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే 326 రూపాయలకి 325 రూపాయలకి నెయ్యి ఎట్లా దొరుకుతుంది అనేటువంటి ఒక ప్రశ్నించారు. 1000 రూపాయలు చేసేది. అసలు 297 రూపాయలకి నెయ్యిని మహారాష్ట్ర డైరీ నుంచి పట్టుకొని వచ్చి దాన్ని తిరుపతికి సప్లై చేయించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గత గవర్నమెంట్ లో 297 రూపాయలు 95 రూపాయలు సప్లై చేశారు. మరి అది ఇంకా ఎంత నాసిరకమైన నెయ్యి, మరి దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. నందినిది కూడా కాదని చెప్పి మీరు మహారాష్ట్ర డైరీ నుంచి 295 రూపాయలకి మీరు సప్లై తీసుకొని వచ్చారు.
కల్తీ కలిసిందా అన్న లేదా అనే విషయాన్ని చెప్పాలి. దానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటో చెప్పాలి. ఏ రకమైనటువంటి ఆధారాలు లేవని చెప్పి నేను సీట్ తేల్చి కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత ఇవాళ మళ్ళీ 20 కోట్లు కలిసినాయి, 30 కోట్లు కలిసినాయి, 30 లడ్లు కలిసినాయి, 300 లడ్లు కలిసినాయి. ఒక దొంగ ఈ తప్పించుకోవటం కోసం మిగతా ఇంకోళ్ళు ఎవరో 4-5 బలి చేయాలనేటువంటి ద్వారంలో వెళ్తున్నారు. దీన్ని సైడ్ ట్రాక్ పట్టించడం కోసం ఇంకో రకమైనటువంటి ఎత్తుగడలు వేసుకొని మళ్ళీ అదే రకంగా బాబు మేము ఆ రోజున అనుకున్నాం, పొరపాటు అయిపోయింది, మా దగ్గర ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు, మేము చెప్పలేకపోయాం అని అంటే చాలా పవిత్రంగా హిందువులు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇవన్నీ కాకుండా ఆ తప్పుని కప్పిపుచ్చుకోవటం కోసం తప్పు మీద తప్పు ఇంకో తప్పు చేసుకుంటూ వెళ్తూ మళ్ళీ ఇవాళ 20 కోట్ల లడ్డూలు అంటున్నారు అని అంటే ఇంకో రకమైన తప్పు చేస్తున్నారు. ఆయన జనతా పార్టీ సుబ్రహ్మణ్య స్వామి గారు మీ మీద ఆల్రెడీ కేసేసి ఉన్నారు. దీనికి కూడా మీరు రేపు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ 20 కోట్ల లడ్డూలు కల్తీ కలిసింది అన్నదానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో మీరు బయట పెట్టాల్సి వస్తుంది. ఆ రోజు పెట్టలేని పక్షంలో మళ్ళీ మీరు కోర్టు క్షమాపణ చెబుతారో ఇంకోటి చెబుతారో ఈ కేసులు కూడా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండమని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.